హలో హాయ్ అందరికీ నమస్కారం. రైతు మిత్రులందరూ బాగున్నారని అనుకుంటూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ ప్రసాద్ని ఎంఎస్ఆర్ ఫార్మింగ్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళే ముందు లాస్ట్ ఎపిసోడ్ గురించి చాలామంది మన మోస్ట్ పవర్ఫుల్ ఫెర్టిలైజర్ అని చెప్పి లాస్ట్ ఎపిసోడ్ వచ్చింది కదా, దాని గురించి చాలామంది కామెంట్స్ చేశారు. దాంట్లో కొద్దిగా సౌండ్ క్లారిటీ లేదని చెప్పి అని అంటా ఉన్నారు కదా, దాన్ని మళ్ళీ ఒకసారి దాన్ని మోడిఫై చేసి ఒకసారి దాన్ని మళ్ళీ రీసెంట్ చేస్తానండి. అది నాకు ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయి, మళ్ళీ నేను రీసెంట్ చేస్తానండి అది. అట్లాగే చాలామంది డౌట్స్ ఏంటంటే కనుక ఈ మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇది ఎట్లా ఏంటి ఆర్గానికా లేకపోతే ఏంటి అని చెప్పి చాలా డౌట్లు అడిగారు కదా. దాని గురించి కూడా కొద్దిగా మీకు ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లాంగ్ వీడియో అవుద్దని చెప్పి సాధ్యమైనంత వరకు చిన్న వీడియో చేద్దామని చెప్పి అట్లా చేశాను. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి కూడా ఒక వీడియో చేస్తా. ఈరోజు టాపిక్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. చాలా ఇంపార్టెంట్ అంటే కనుక ఈ యొక్క సెషన్ చూస్తే మీరు రైతులు సగం కంటే కూడా తక్కువ చేయొచ్చు ఖర్చుని. అది ఎలా ఏంటనేది బై ప్రాక్టీసే చెప్తానండి. నేను సింపుల్గా చెప్పాలంటే ఈ వీడియోని ఒక 5-6 నిమిషాల్లో చేయొచ్చు, కానీ నేను అలా చేసే ప్రయత్నం చేయను. ఎందుకంటే రైతులకు అర్థమయ్యే భాషలో చెప్పడమే నా ఈ ప్రయత్నం. నేను ఏదైనా ఇలాగే చెప్పాలని అనుకుంటున్నా. లాంగ్ అయిందని చెప్పి మీరు అనుకోవద్దు. నేను చెప్పేది ప్రతిదీ మీకు కనెక్ట్ అయ్యేది. ఇదేదో పెద్ద సైన్సు ర్యాకెట్ సైన్సు అట్లాంటిది కాదు. మీరు చేసే పనులే మీకు అర్థం కాకుండా మీరు ఏం చేస్తున్నారో తెలియనప్పుడు చేసే పనులే ఇవన్నీ. సో మీకు అర్థమయ్యేలాగా చెప్పడమే ఈ ప్రయత్నం. ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్ అయింది. మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది దీంట్లో డెప్త్ ఎంత ఉన్నది. లాస్ట్ ఎపిసోడ్ నన్ను చూసి లైక్స్ కొట్టి కామెంట్స్ చేసినందుకు చాలామంది థ్యాంక్స్. అట్లాగే ఈ సెక్షన్ కూడా అంతే బాగుంటుంది, చాలా ఇంపార్టెంట్ సెషన్. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చి మన రసాయనాలు అన్నీ 50 కేజీల బస్తాలు, డిఐపి, పొటాష్, సూపరు 10, 26, 26, 28, 28 ఇలా ఎన్నో రకాలు వేస్తాం కదా. సో దాన్ని ఒక ఎకరానికి ఒక బ్యాగ్ వేసే రైతులందరూ ఈ యొక్క సెషన్ వింటే ఒక బ్యాగ్ని 3 ఎకరాలకే వేయచ్చు. ఇది నమ్మరు కదా, ఇది నిజం. ఇది ఎట్లా ఏంటి అనేది కొద్దిగా సైన్స్తో అటాచ్ చేసి కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే చూద్దురుగాని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇవాళ దీని పేరు వచ్చి బట్టి ఎరువు. బట్టి అంటే అందరికీ తెలిసిందే కదా. బట్టి అంటే ఇటుకలు బట్టి అంటారు, చెరుకు బట్టి అంటారు, సంథింగ్ వేడి చేసే దేన్నైనా బట్టి అని అంటారు కదా. సో మనం కూడా అదే ఫార్ములాలో బట్టి అంటే వేడి చేసేది అని అనుకుందాం. దీని గురించే మనం ఈరోజు టాపిక్ అండి. దీని పేరు బట్టి ఎరువు. బట్టి ఎరువు. ఈ బట్టి ఎరువు అనేది మన నార్త్ సైడ్ మొత్తం చాలా బాగా వాడుతున్నారు. ఇది దగ్గరగా ఒక 4-5 years నుంచి నాకు తెలుసండి. ఇది నార్త్ కంట్రీస్, మన సౌత్లోకి వచ్చి తమిళనాడులో చూసాను. నేను కేరళ అటైతే నాకు తెలియదు, కానీ తమిళనాడు సైడ్ వీటికి చాలా బాగా వాడుతున్నారు. అసలు రిజల్ట్ మీరు ఎక్స్పెక్టేషన్కి అందదు. దీంట్లో ఉన్న రిజల్ట్ మీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఎట్లాంటిదంటే చిన్న ఫార్ములా కానీ ఉంటుందండి. సబ్జెక్టు ఒక మాదిరిగా ఉండదు. ఇవాళ నుంచి రైతులకు ఎరువుల్లో 50% పైన తక్కువ కాకపోతే నాది బాధ్యత. చూద్దాం దీని గురించి ఏంటో. ఈ ఎరువులు కూడా మన రాష్ట్రంలో రైతులు ఎంతమంది వాడుతున్నారో నాకైతే తెలియదు, కానీ వాడుతున్న వాళ్ళు దయచేసి కామెంట్ చేయండి. వాడుతున్న వాళ్ళు చాలా బెస్ట్ మంచిదని మీకు అనిపించి ఉంటుంది. సో కామెంట్స్లో కూడా అదే చెప్పండి. ఎందుకంటే ఇది 100% మంచిది కాబట్టి బాగుందనే చెప్తారు, బాగోదని వాడిన రైతులు నేను అడిగేది. సో దీంట్లో బట్టి ఎరువుల్లో మనం చెప్పేది ఏంటంటే బట్టి ఎరువు. దీంట్లో మనకి ఈ సంవత్సరం ఎక్కువగా ఇబ్బంది పెట్టేది డిఏపి అనేది చాలా షార్టేజ్ వచ్చింది. షార్టేజ్తో రైతులు ఒక మాదిరి ఇబ్బంది పడట్లేదు కదా. సో దాని గురించి మీకు డిఏపి గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ చిన్నగా మీకు అర్థమైంది. డిఏపి అంటే డై అమోనియం ఫాస్ఫేట్. ఇదే కదా. అంటే దీంట్లో ఎన్పికే ఉంటాయి కదా. ఎన్పికే ఎన్ వచ్చి 18, పి వచ్చి 46,
కే వచ్చి 0. ఇది వచ్చి 100 kg బ్యాగ్లో, అంటే 2 బ్యాగ్స్ ఓకేనా. 1 బ్యాగ్ వచ్చి సుమారుగా 1400 రూపాయలు వేసుకుందాం. 2 బ్యాగులు అంటే ఇంటూ 2 అంటే కనుక 2800 కాస్ట్. 2 బ్యాగ్స్ మనం 2 బ్యాగులు కనుక మనం డిఏపి వేసుకుంటే మన యొక్క తోటలోకి వెళ్ళే, మన యొక్క పంట పొలాల్లోకి వెళ్ళేది నైట్రోజన్ 18, ఫాస్ఫరస్ 46, పొటాష్ అనేది 0. నేను కేవలం మీకు అర్థం కావాలని ఇది ఒకటి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. 100 kg బ్యాగ్లో వేస్తే 18% ఏమో నైట్రోజన్ వెళ్తుంది, 46% ఫాస్ఫరస్ వెళ్తుంది, పొటాష్ 0. 100 kg బ్యాగ్. కానీ మనం వేసేది సింగిల్ బ్యాగ్. ఒక బ్యాగు ఎకరానికి సుమారుగా ఏ రైతైనా ఎక్కువ వాడేది ఒక బ్యాగ్ వాడతారు. అంటే దీంట్లో డివైడెడ్ బై 2 చేస్తే మీకు అర్థమైపోయింది అనుకుంటే చాలా తక్కువ అయిపోద్ది. సో 100 kg కాబట్టి నేను మీకు సింపుల్గా అర్థం కావాలని చెప్తున్నా. దీంట్లో డిఏపిలో వచ్చి 18% నైట్రోజన్, ఫాస్ఫరస్ వచ్చి 46%. నైట్రోజన్ యొక్క పాత్ర ఏముంటుందంటే కనుక మొక్కల యొక్క పత్రహరితం బాగా అభివృద్ధి చెంది మొక్క ఎదుగుదలకి అత్యంత ప్రథమ పోషకమైన నైట్రోజన్ అనేది మీ అందరికీ బాగా తెలుసు. నైట్రోజను ఈ రోజున వేస్తే 2 రోజుల్లో మీకు దాని యొక్క రిజల్ట్ మీరే చూస్తారు. నైట్రోజన్ అంత స్పీడ్గా ఉంటుంది. అదే ఫాస్ఫరస్ వేస్తే మీకు తెలుస్తుందా? ఫాస్ఫరస్ యొక్క పాత్ర మొక్క యొక్క వేర్ల మీద ప్రభావితం చూసి దీని యొక్క పువ్వు, కాయ సైజు, మొక్కలో ఆకు మధ్య కాండానికి దృఢంగా చేయడానికి ఫాస్ఫరస్ కనపడుతుంది. కానీ ఫాస్ఫరస్ ఎప్పుడు రిజల్ట్ కనపడుతుంది మనకి? 18 రోజు 20 రోజుల నుంచి మొదలు పెడితే 90 రోజుల వరకు దాని యొక్క ప్రభావం చూపుతూ ఉంటుంది. సో ఫాస్ఫరస్ అనేది స్లోగా రిలీజ్ అయ్యేటటువంటి అతి ముఖ్యమైన న్యూట్రియంట్ ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్ గురించి చాలా మంచి ఉంది, చాలా చెడు ఉంది. ఫాస్ఫరస్ వేస్తేనే పంట పండుద్ది. ఫాస్ఫరస్ ఎక్కువైతే న్యూట్రిషన్ అప్టేక్ అవ్వదు, సాయిల్ మొత్తం pH మారిపోయి దాని యొక్క బాండింగ్ మొత్తం పెరిగిపోయి బాగా ఇది ఎందుకు పనికిరాని భూమి కింద తయారవుద్ది. ఫాస్ఫరస్ అనేది ఎంత మంచిదో అంతే చెడు, అంత పాయిజన్. అది ఒక దొంగ ఫాస్ఫరస్ అనేది. సో ఇది అర్థం చేసుకుంటారని చెప్తున్నా. అసలుకి మొక్కలకి ఏం కావాలి, ఏవిస్తే మొక్క గ్రోత్ ఉంటుంది? అందరూ ఏమో చెప్తున్నారు, కార్బన్ వేస్తే మొక్కలు బాగుంటుంది. మరి కార్బన్ వదిలేసి అందరూ యూరియా, పొటాష్, సూపరు ఇవి ఎందుకు వేస్తున్నారు? కార్బన్ అనేది మొక్క కావాలనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఈ 3 ఎందుకు వేస్తున్నారు? ఏదో కంపెనీ వాళ్ళు చెప్పారు, మనం చేసేస్తున్నాం అంతే. హరిత విప్లవం వచ్చింది, ఓకే, ఇదేదో కొత్త సైంటిస్ట్ వచ్చారు, సైన్స్ వచ్చింది, వేయమంటే కనుక వేసేస్తున్నాం. సో మెయిన్ ఏంటంటే అసలు ఎందుకు వాడుతున్నాం మనం, దానివల్ల యూజ్ ఏంటనేది మనకు తెలిస్తే ఎట్లా వాడాలనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఈరోజు మనం చేసేది కూడా బట్టి ఎరువుల్లో ఎలా తయారు చేయాలి, ఎలా వేయాలి, ఒక కట్ట 1 ఎకరానికి కాదు, ఒక కట్ట 3 ఎకరాలకి ఎలా వేయాలి, దానికంటే బెటర్ రిజల్ట్ ఎట్లా రావాలి చెప్పే ఈ ప్రయత్నమే చూద్దాం. ఈ ఫాస్ఫరస్ అనేది 46% ఉంది. 100 kg బ్యాగ్లో 46% ఫాస్ఫరస్ ఉంది. ఈ ఫాస్ఫరస్ 20% మాత్రమే మొక్క టేక్ చేయగలదు. మిగిలిన 80% సాయిల్లో ఉండి దాని యొక్క బాండింగ్ కంపాక్ట్ చేస్తుంది, భూమిని కంపాక్ట్ చేస్తుంది, ఏ న్యూట్రియంట్స్ తీసుకోదు. ఈ 100 kgలో 2 బ్యాగులు డిఏపి కనుక వేస్తే దాంట్లో 20% మాత్రమే మొక్క తీసుకుని మిగిలిన 80% వేస్టేజ్ కింద అయిపోయి మొక్క తీసుకునే పరిస్థితిలో లేకుండా అది తీసుకోకపోగా మిగిలిన ఏ పోషకాలు కూడా తీసుకోనవదు అది. సో ఫాస్ఫరస్ అంత మంచిగా ఉంది, అంత చెడు ఉంది. సో ఈ 80%ని మనం ఎలా యూజ్ చేయొచ్చు, ఈ 80%ని మనం ఎట్లా యూజ్ చేయొచ్చు? కంపెనీలన్నీ మనకేం చెప్తాయి అంటే, మొక్క పెట్టితే విత్తనం పెట్టినప్పుడు ఇదేయండి, కొద్దిగా ఎదిగిన తర్వాత ఇదేయండి, కొద్దిగా ఎదిగిన తర్వాత అదేయండి. అప్టేక్ ఎంత చేస్తుంది, ఎంతవరకు అవుతుంది అనేది ఎందుకు చెప్పట్లా? కంపెనీ వాళ్ళందరూ మీరు ఈ బ్యాగ్ వేస్తే ఇంత మొక్క టేకప్ చేస్తుంది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? సో మీరు కూడా కంపెనీ వాళ్ళని అడగాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది.
సో ఈ 80%ని మనకి 20% కాదు మనకు కావాల్సింది. ఈ 20% రద్దు కింద పోయినా మనకు కావాల్సింది 80%ని ఎట్లా మన యొక్క పంటలకి అందించాలి. అదే ఈ యొక్క ఫార్ములా మెయిన్ ఉద్దేశం. ఈ 80% అయితే కనుక అప్పుడు ఒక బ్యాగ్ని మనం 4 ఎకరాలకు 3 ఎకరాలకు అందించవచ్చా లేదా? ఇదే నిజమైతే అవునా కాదా మీరే కామెంట్ చేసి చెప్పండి. అవి ఎట్లా వాడాలనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనుషులకి మొక్కలకి మధ్యలో ఏమేమి రిలేషన్స్ ఉన్నాయి, ఈ సృష్టి ఎంత అందంగా దేవుడు తయారు చేశాడు చెప్పేదే చిన్న ప్రయత్నం చేస్తా. సో మీరు ఈ 80%ని ఏ రకంగా మన మొక్కలకి అందించాలనేది మైండ్లో పెట్టుకోండి. సృష్టిలో 2 రకాలైనటువంటి జీవాలను సృష్టించాడు దేవుడు. ఇది అచల చల. అవేంటంటే అచల చల. నడవలేనివి, నడిచేటివి. నడవలేనివి అంటే మొక్కలు, వృక్షాలు, చెట్లు అన్నీ కూడా అచల, నడవలేవు, అవి స్థిరంగా ఉంటాయి కాబట్టి. చల అంటే మనిషి, కుక్క, జంతువు, గేదెలు, ఆవులు, మేకలు అన్నీ కూడా అచల. అయితే మనకి మొక్కలు వచ్చి ఏం రిలీజ్ చేస్తాయి? ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. అది మనకు అవసరం, మనుషులకు అవసరం. మొక్కలు ఏం రిలీజ్ చేస్తారు? CO2 రిలీజ్ చేస్తారు, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నారు. అవి మొక్కలకు అవసరం. మొక్క కూడా ప్రాణం ఉన్నది, మనుషులు కూడా ప్రాణాలతో ఉన్నాయి. మొక్క ఆహారం తీసుకుంటుంది, మనిషి ఆహారం తీసుకుంటాడు. మొక్క వాటర్ తీసుకుంటుంది, మనిషి వాటర్ తీసుకుంటాడు. మొక్క యొక్క విసర్జనం కూడా ఉంటుంది, మనుషుల యొక్క విసర్జతం కూడా ఉంటుంది. ఓకేనా? ఇదివరకు ఇక్కడ వరకు అయితే కరెక్టే కదా. ఎప్పుడైతే ఒక మామిడి చెట్టే తీసుకుందాం, ఇది ఒక మామిడి చెట్టు అనుకుందాం. మామిడి చెట్టు ఆ సంవత్సరానికి మొత్తం పోషకాలన్నీ తీసుకుని దాని యొక్క టైం రాగానే ఒక ఫలాలని మనకి ఇస్తుంది. ఒక మామిడికాయ ఇచ్చిందని అనుకుందాం. ఈ మామిడికాయ టైం అయిన తర్వాత ఏమవుతుంది? కింద పడిపోద్ది. కింద పడిన తర్వాత ఏమవుద్ది? అది దానికి భోజనం కాదు, ఈ కాయ దీనికి భోజనం కాదు. ఈ కాయ మోడిఫై అయితేనే ఈ చెట్టు తీసుకుంటుంది. డైరెక్ట్ కాయని ఆ చెట్టు తినలేదు. ఆ చెట్టుని ఎవరు తినగలుగుతారు? డైరెక్ట్ మనిషే తినగలుగుతాడు. దీని యొక్క ఈ ఫ్రూట్ని ఇది తినలేదు, ఈ ఫ్రూట్ని మనుషులే తినగలుగుతారు. ఈ ఫ్రూటు మీరు ఎవరో కొయ్యకపోతే ఏమవుతుంది? కింద పడిపోద్ది. కింద పడిపోయిన తర్వాత కొన్ని రోజులకి దాని మీద శిలీంధ్రాలు, ఫంగస్ అంతా ఏర్పడి దాన్ని భూమిలో కలిపేస్తాయి. దాని యొక్క విసర్జితాన్ని మొక్క తీసుకుంటుంది. ఇది కరెక్టే అంటారా కాదా? అలాగే మనిషి కూడా దీని నుంచి తిన్న ఫ్రూట్ని మన యొక్క వేస్టేజ్ మొక్కలకి ఉపయోగపడుతుంది. XYZ మనుషులే అని నేను అంటలా. మనుషులు అంటే కనుక యాక్చువల్లీ మన కిమ్ మామ ఉన్నాడు, నార్త్ కొరియాలో మనుషుల యొక్క విసర్జితాలతో పంటలు పండించాలి. అక్కడ రూల్ అది. బయట మనకులాగా ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళు కూడా దాంట్లో ఒక రూల్ పెట్టారు అది. సో మన యొక్క మలమూత్రం అంటే మనుషులదే కాదు, వర్మీ కంపోస్ట్ యొక్క మలాన్ని కూడా అదే కోవకు చెందింది కాబట్టి మీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో ఏదైనా కూడా వేస్టేజ్ అనేది నడిచేటువంటి ఏ ప్రాణి యొక్క అయినా వేస్టేజ్ మొక్కలకి బాగా న్యూట్రిషన్ అప్టేక్ అవుతుంది. ఇది కరెక్టే అంటారా? దీన్ని బట్టి మీకేమర్థమైంది? నడిచేటువంటి ప్రాణి యొక్క విసర్జితాలన్నీ మొక్కలకు అవసరం అనేది మీకు బాగా అర్థమైంది కదా. సో అది డైరెక్ట్ తీసుకోలేదు కాబట్టి న్యూట్రిషన్ని మైక్రోబ్స్ కన్వర్ట్ చేస్తాయి మన భూమిలో. ఇక అది పాలేకర్ గారు ఇవన్నీ చాలా పెద్ద స్టోరీలు ఉన్నాయి మైక్రోబ్స్ గురించి అవన్నీ చెప్పాలంటే. సో లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి రిలేషన్ ఎట్లా ఉంటుంది ఏంటనేది చిన్న ప్రయత్నం ఇది. ఇప్పుడు ఈ 80%ని మనం ఎట్లా యూటిలైజ్ చేయాలి అనేదే మన యొక్క ఫార్ములాని మీకు కనెక్టివిటీ చెప్తానికి నేను ట్రై చేశాను. సో ఇది ఈ యొక్క ఫ్రూట్ భూమి మీద పడినప్పుడు డైరెక్ట్ మొక్క తీసుకోవాలంటే ఏం చేయాలి? దీని కింద రాలిపోయిన తర్వాత బ్యాక్టీరియా, ఫంగస్ అన్నీ కూడా దాన్ని డ్యామేజ్ చేసి దాన్ని తిని దాన్ని మట్టిలో కలిపేసిన తర్వాత అవి యొక్క విసర్జించిన ఆ పదార్థాన్ని మొక్కలు మళ్ళీ అప్టేక్ చేస్తాయి. ఇక్కడ వరకు ఒక సబ్జెక్టు. ఇది బాగా మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకొకటి, మనం ఫాస్ఫరస్ అందించే ఎరువుల్లో ఇంకొక అతి ముఖ్యమైనది సూపర్లో 16% ఉంటుంది. దాని తర్వాత కాల్షియం ఉంటాయి. దాని తర్వాత దీని ఫార్ములా వచ్చి P2O5.
ఈ P2O5 మొక్క అప్టేక్ చేస్తుందా అంటే చేయదు. ఇది మళ్ళీ ఎట్లా కన్వర్షన్ అవ్వాలి, P+గా కన్వర్ట్ అయితేనే మొక్క అప్టేక్ చేస్తుంది. ఇది కూడా మనకు తెలియదు కదా, మనకు సైన్స్ అంత డెప్త్ అవసరం లేదు. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అతను మరి P+ డైరెక్ట్ చేయొచ్చు కదా, ఈ P2O5 ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అనేది అది సైన్స్. దాని గురించి మనం డిస్కస్ చేసే అంత అవసరం లేదు, అంత నాలెడ్జ్ కూడా మనకు అవసరం లేదు. కాబట్టి సింపుల్ మెథడ్ ఏంటంటే కనుక P+లో వెళ్ళాలి. ఈ P+ అనేది మనం ఎలా తయారు చేస్తాం అనేది ఈ కాన్సెప్ట్. లాంగ్ అవుతుంది, ఇంత చెప్తున్నాడు అని చెప్పి మీరేం అనుకోవద్దు. సో ఒక కట్ట DAP వేసినప్పుడు అంటే మీకు ఆ ఫార్ములా ఎందుకు చెప్పారంటే, నేను ఆ P+ కింద కన్వర్ట్ అవ్వాలంటే భూమిలో వేసిన తర్వాత వాటరు ఆక్సిజన్ వాటన్నిటితో రియాక్షన్ జరిపిన తర్వాత P+గా మారి మొక్కకు అందుతుంది. ఇది వాళ్ళ యొక్క సైంటిఫిక్ రీజన్. సో ఇప్పుడు నేను చెప్పేది కూడా సేమ్ అటువంటి ఫార్ములానే. మనం భూమిలో వేయము, దాన్ని ముందే తయారు చేసుకుంటాం మన ఇంటి దగ్గర. మన ఇంటి దగ్గర ఎలా తయారు చేసుకుంటాం అనేది, ఒక కట్టన్ DAPని మనం దాన్ని ఎటువంటి రసాయన చర్య తోటలో జరగకుండా మన ఇంటి దగ్గర మనమే తయారు చేసుకుని మొక్కలకు వేయడం వల్ల మీకు ఇది తయారైన తర్వాత డైరెక్ట్ వానపాముల మీద ఈ యొక్క ఎరువు వేసినా కూడా వానపాముకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మైక్రోబ్స్ ఎంత డెవలప్ అవుతుంది, మీ యొక్క పంట ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, ఈ 80% కూడా మీరు యూటిలైజ్ చేయగలుగుతారు. దీంట్లో ఈ 20% ఏమాత్రం కొద్దో గొప్ప లాస్ అయినా సరే 80% మీ యొక్క తోటకి ఎట్టి పరిస్థితుల్లో 80% అందిస్తారు. ఇంకోటి ఏంటంటే, ఇది ఎప్పుడో పాతకాలం నుంచి మన వాళ్ళు అందరూ బాగా చేసేవాళ్ళు. ఇది ఈ కొద్దిగా ఈ రోజుల్లో కొద్దిగా మళ్ళీ పాతదరాన్ని కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఈ ఫార్ములా కొద్దిగా ముందుకు వచ్చింది. ఇది యాక్చువల్లీ నర్సరీ వాళ్ళకి చాలా యూజ్ చేస్తారు. ఇది మీకు తెలిసిన నర్సరీ ఎక్కడికైనా వెళ్ళినట్టయితే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక 6-7 నెలల ముందే వర్మి కంపోస్టు, కోకోపీట్, ఇంకా వేరే ఎరువులన్నీ తీసుకొచ్చేసి ఒక చెట్టు నీళ్ళ పెట్టేసి మొత్తం గుట్ట కింద పోసేసి ప్రతి దాంట్లో సూపరు, యూరియా, పొటాష్ సో అట్లా కలిపేసేసి కొన్ని రోజులు దాన్ని వాటరింగ్ చేస్తారు. వాటరింగ్ చేసేయడం వల్ల అప్పుడు దాంట్లో ఉన్న కెమికల్ బాండింగ్ మొత్తం రిలీజ్ అయిపోద్ది. ఆ గ్యాసెస్ మొత్తం రిలీజ్ అయిపోయి ఆ యొక్క కంపోస్ట్లో మొత్తం అంతా కలిసిపోతుంది. సో కెమికల్ రియాక్షన్ అనేది ఆల్రెడీ అక్కడ జరిగిపోయిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత వాటరింగ్ ఇచ్చిన తర్వాత దాన్ని మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ దాన్ని చల్లార్చిన తర్వాత వాళ్ళు దాంట్లో బ్యాక్టీరియా మొత్తం పంపిస్తారు. PSP బ్యాక్టీరియా కానీ, NPK బ్యాక్టీరియా, సుడోమోనాస్, వ్యాము, ట్రైకోడర్మా, ఇంకా ఎనీ బయో అయినా సరే దాంట్లో పంపించి దాన్ని బాగా కంపోస్ట్ చేసిన తర్వాత మొక్కలు కొడతారు. వాళ్ళు చూసారా మొక్కలు ఎట్లా గ్రోత్ వస్తాయో. మరి అక్కడ ఏంటి రీజను, అదే ఫార్ములా. కాకపోతే రైతుకు వచ్చే వరకు ఇది కొద్దిగా దూరం అయింది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి బై ప్రాక్టీస్ లైవ్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ DAP దగ్గరికి వద్దాం. ఒక DAP బ్యాగ్లో 1846 100 kg బ్యాగ్ కదా, దీంట్లో మనకు వాడేటువంటిది 20%ని ఎట్లా లెక్క పెడతామంటే కనుక, దీంట్లో ఫాస్ఫరస్ వచ్చేసే వరకు మనకి 100 kgల్లో 80% లాస్ అంటే సుమారుగా 100 kg బ్యాగ్ వేస్తే 9.2 kg మన తోటలోకి పంపిస్తున్నాం. మిగిలిన 91.80 kg భూమి యొక్క ఏం పదం వాడాలి నాకు అర్థం కావట్లేదు, pH అన్నీ డ్యామేజ్ చేసేటువంటి ఈ 91 kg 80 గ్రాములు అనేది భూమిని మొత్తం స్పాయిల్ చేసేసి మొక్కకి ఎటువంటి పోషకాలు అందించకుండా ఇంత డ్యామేజ్ చేసేటువంటి ఈ P అనే దాని మీద మీకు అర్థం కావాలనే సేమ్ ఈ ఫార్ములా ప్రతి దానికి ఏ ముందుకైనా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి గురించి నేను చెప్తున్నాను. ఇది అంటే మనం 2 కట్టలు ఒక తోటలో పంపిస్తే దాంట్లో మనకి వచ్చేది మాత్రం మన మొక్క అప్టేక్ అయ్యేది మాత్రం 9.200 kg, 9.2 kg. మిగిలిన 91.8 kg అనేది మొత్తం కూడా మొక్కలు మన తోటలో డ్యామేజ్ చేసి ఫ్యూచరు మొక్కలు మన పంట వ్యవసాయం చేసుకోకుండా ఇంత డ్యామేజ్ చేసేటువంటిది. దీన్ని అరికట్టాలనే ఒక ఉద్దేశంతోనే ఈ ఫార్ములాలో మనం చేసేది ఏంటంటే కనుక దాని యొక్క రసాయన బాండింగ్ మొత్తం అంతా కూడా మనం మాన్యువల్గా దాన్ని తీసేస్తాం. ఇక మీకు రసాయన చర్య అనేది తోటలో జరుగుతానికి లేదు. ప్రాక్టీస్ మీరు చూస్తారు, లైవ్లో చూపిస్తాను మీకు ఎట్లా కలపాలి అనేది. చాలా సింపుల్ ఫార్ములా. కాకపోతే తయారు చేసుకునే ముందు 10 రోజుల ముందే మీ ప్లానింగ్ ఉండాలి. ఎరువు ఈ రోజు వేయాలంటే ఈ రోజు చేసేటువంటిది కాదు.
దాన్ని మనం ఒక 10 రోజుల ముందే మన యొక్క తోటలో ఎంత ఎరువు ఏ వేయాలనేది డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన తర్వాత ఈ ఫార్ములా వాడితే అద్భుతం. మీరు ఒక 2 ఎకరాల ఫ్లాట్ ఉందంటే 1 ఎకరం అదే చూడండి, 1 ఎకరం ఇదే చూడండి, డిఫరెంట్ ఏంటనేది మీకే తెలుస్తుంది. ఈ ఫార్ములా వాడిన తర్వాత ఈ రోజు కనుక మీరు ముందేస్తే ఈ ఫార్ములాతో ఈ బట్టి ఎరువు కనుక మీరు వాడి 1 ఎకరంలో వేసి చూడండి. మామూలు మీరు ఎప్పుడు వేసే పద్ధతిలో ఇంకొక ఎకరం వేసి చూడండి. బట్టి ఎరువు వేసిన తర్వాత ఈ రోజు నుంచే మీరు వేసిన రోజు నుంచే దాని యొక్క పోషకాలు తీసుకుని మొక్క గ్రోత్ ఎట్లా ఉంటుందో మీరే చూస్తారు. అదే మీరు మామూలుగా న్యాచురల్గా వేయండి. అది ఫాస్ఫరస్ సంబంధిత ఎరువులు ఏదైనా వేస్తే కనుక 15 నుంచి 18 రోజుల్లోంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది 90 రోజుల వరకు పనిచేస్తుంది. కానీ బట్టి ఎరువు వేసినప్పటి నుంచి మీకు రిజల్ట్ కనపడుద్ది. రిజల్ట్ చూసిన తర్వాత మీరే చెప్పండి. ఇది పెద్ద సైన్స్ ఏం కాదు కాబట్టి చిన్న పనే మీరు చేయాల్సింది. అది ఎట్లా చేయాలి ఏంటనేది నేను లైవ్లో చూపిస్తా. సబ్జెక్ట్ అంతా బాగుందని మీకు అనిపిస్తుంది, లాంగ్ చెప్పాను అనుకోవద్దు. ఎందుకంటే మీకు అర్థం కావాలి. ఇంత ఖర్చు తగ్గించేటువంటి మీ అందరికీ అర్థం కావాలనే నేను ఈ ప్రయత్నం. ఇంత లాంగ్ వీడియో చూడడం వల్ల మీకు వచ్చేది తప్పేమీ లేదు. మీరు నాకు ఇచ్చేది ఒకటి లైక్, కామెంట్, షేర్. దీని తప్ప నేనేం కోరుకుంటా. నాకు తెలిసిన విద్య మొత్తం మీకు చెప్తున్నా. మీకేమన్నా తెలిసి నేనేమన్నా తప్పుగా చెప్పారంటే కనుక దయచేసి కామెంట్ చేయండి. నేను దానిలో కూడా రెక్టిఫై చేస్తా. మ్యాక్సిమం అయినంత వరకు కామెంట్స్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా. అట్లాగే లాస్ట్ మైక్రో న్యూట్రియన్స్ కూడా చేశాను కాబట్టి చాలా బాగా వచ్చిందని అనుకున్నాం. మ్యూజిక్ డిస్టర్బెన్స్ అవన్నీ వచ్చినాయి కాబట్టి దాన్ని కూడా ఒకసారి రీమోడిఫై చేసి దానికి కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఎట్లా చేయాలనేది బట్టి ఎరువు ఎలా తయారు చేయాలనేది మీకు లైవ్లో చూపిస్తాను. ఈ 91 kgsని మనం ఎట్లా యూజ్ చేయాలని అంటే మనం తోటలో వేసిన తర్వాత ఇంత మాత్రమే మనకు పనికొస్తుందిగా. ఇది కూడా మనకు కావాలంటే దీనికి కావాల్సింది పిఎస్పి బ్యాక్టీరియా, ఫాస్ఫో సాల్యుబుల్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఉన్నప్పుడు మాత్రమే ఇది మనం వేసిన ఫాస్ఫరస్ని దాన్ని కరిగించి మొక్కలకి అందించగలుగుతుంది. ఇది లేనప్పుడు ఈ యొక్క మైక్రోబ్స్, ఈ యొక్క బయో మైక్రోబ్స్ లేనప్పుడు మీరు ఎన్ని కట్టలు వేసినా భూమిని స్పాయిల్ చేసి మన యొక్క ఆహారాన్ని కావచ్చు, పంటను కావచ్చు నాశనం చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది మీరు తెలుసుకుంటే మీ భూమి యొక్క వాల్యూ ఎంత పెంచిన వాళ్ళు అవుతారంటే నెక్స్ట్ జనరేషన్కి మీరు చేసే హెల్ప్ అంతా ఇంత కాదు. డబ్బులు ఆదా చేయడమే కాదు, మీ యొక్క ఆరోగ్యం కూడా మీ చేతుల్లో ఉంది. ఆర్గానిక్ అంటే కనుక నేను కొద్దో గొప్ప ఆర్గానిక్, మొత్తం ఫుల్ ఆర్గానిక్ అని నేను చెప్పలేను. కానీ మీరు తెస్తున్నారు కదా కంపోస్ట్ ఎరువులు బయట నుంచి ఆర్గానిక్ అని చెప్పి కంపోస్ట్ 600-700 రూపాయలు పెట్టి కేజీ బ్యాగ్ తెస్తున్నారు కదా, దాంట్లో కూడా సేమ్ ప్రాసెసే కదా జరిగేది. సేమ్ వాళ్ళు కూడా అట్లాగే తీసుకొస్తారు. 3 నెలల ముందు తీసుకొస్తారు, నీళ్ళు ఆరబెడతారు, ఎరువులు చల్లుతారు, మళ్ళీ దాని తర్వాత చల్లబెడతారు, కలిపి పెడతారు, దాని తర్వాత బ్యాక్టీరియా ఎక్కిస్తారు. అదే మనం తీసుకొస్తున్నాం. సో అది ఆర్గానిక్ అయినప్పుడు ఇది ఆర్గానిక్ ఎందుకు అవదు? అది ఆర్గానిక్ అని చెప్పి మనం అందరూ కొంటున్నాం కదా. కొనుక్కొచ్చి మేడల పైన మిద్దె తోటలకి వీటికి వాడి ఆర్గానిక్ అని చెప్పి కాయగూరలు తిన్నప్పుడు ఇది ఆర్గానిక్ ఎందుకు అవ్వకూడదు? వాళ్ళు చేసేది ఇదే ఫార్ములా, మనం చేసేది ఇదే ఫార్ములా కదా. సో మీరే చూడండి దీని యొక్క రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది. సో బాగుందని నేను అనుకుంటున్నా. ఈ బట్టి ఎరువును తయారు చేసుకునే విధానం చాలా సింపుల్ అండి. మీరు ఒక ప్లాస్టిక్ షీటు భూమి మీద ఇట్లా పరచండి. దీంట్లో 50 కేజీలు డిఏపి వేసారనుకుందాం. 50 కేజీలు డిఏపికి 150 కేజీలు వర్మీ కంపోస్ట్ అయినా వేయచ్చు, యాడ్ ఎరువులు అయినా వేయచ్చు, లేకపోతే ఏదైనా ఆకు అలము ఏదన్నా కుళ్ళిపోయినటువంటి ఎరువైనా వేయచ్చు. ఏది దొరకనప్పుడు మీ తోటలో ఉండేటువంటి మట్టి అయినా కలపచ్చు. 50 కేజీలకి 150 కేజీలు ఏదైనా మీకు నచ్చినటువంటిది ఏదైనా తీసుకోవచ్చు. దీని మీద వేసేసి బాగా తిప్పండి. ఇక్కడ వేసి ఇవన్నీ బాగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత లైట్ మాయిశ్చర్ అంటే బెల్లంతో కూడినటువంటి కొద్దిగా బెల్లం నీళ్ళు బాగా ఒక డోస్కి 1 కేజీ బెల్లాన్ని లేదా 2 కేజీల బెల్లం యాజ్ యువర్ చాయిస్, మీ చాయిస్ని బట్టి 2 కేజీల బెల్లాన్ని బాగా కలుపుకుని వీటి మీద కలిపి కొద్దిగా మాయిశ్చర్ ఉండేలాగా కలిపేసి ఈ యొక్క పరదాని గట్టిగా లాక్ చేసేయండి. గాలాడకుండా లాక్ చేసేయండి. లాక్ చేసిన తర్వాత 3 days వెయిట్ చేయండి. 3 days వెయిట్ చేసిన తర్వాత 3 days వెయిట్ చేయాలి. ఏం కలపొద్దు. దీన్ని నీడలైనా పెట్టుకోవచ్చు, ఎండలైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇది అయిపోయిన తర్వాత 3 daysకి పరదా ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుని మళ్ళీ లైట్గా వాటరింగ్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేయండి.
6 డేస్కి మీకు కంప్లీట్గా ఇది రెడీ అయిపోతుంది. రెడీ అయిన తర్వాత మీరు ఈ మూత తీసిన 3 డేస్కి ఈ కప్పు తీస్తారు కదా, తీసినప్పుడు చాలా విపరీతమైన స్మెల్ వస్తుంది. మన ముక్కులో ఉన్నటువంటి ఎంటుకలు కూడా మాడిపోయేంత స్మెల్ వస్తుంది, అంత డేంజర్ స్మెల్ వస్తుంది. సో ఆ స్మెల్ని మొత్తం కెమికల్ బాండింగ్ మొత్తం మనం రిలీజ్ చేసేసి దాన్ని మళ్ళీ 3 డేస్ మళ్ళీ ఉంచినట్టయితే 7వ రోజున నైటు ఓపెన్ చేసి పెట్టేయండి. ఈ క్యాప్ మొత్తం ఓపెన్ చేసి పెట్టేయండి. ఇది మొత్తం చల్లగా అయిపోతుంది. మీరు 8 నుంచి 10 రోజుల వరకు మీరు ఎప్పుడైనా దీన్ని డైరెక్ట్ తోటలో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ప్రాక్టీస్ కూడా మీకు లైవ్లో చూపిస్తాను. చాలా సింపుల్ ఫార్ములా. అలాగే దీంట్లో మీరు న్యూట్రియన్స్ కూడా కలుపుకోవచ్చు. దీంట్లో ఈ యొక్క దాంట్లో మీరు 3 డేస్ వరకు దీన్ని ఇట్లా ఉంచేశారు కదా, 6 డేస్కి కొద్దిగా చల్లబడిపోద్ది కదా. చల్లబడిన తర్వాత ఫాస్ఫోబ్యాక్టీరియా, ట్రైకోడర్మా, సుడోమోనాసు, వ్యాము 7-8 రోజుల కొద్దిగా చల్లబడిపోయింది. ఓకే, దీంట్లోంచి పవర్ మొత్తం రిలీజ్ అయిపోయింది అన్న తర్వాత మీరు బ్యాక్టీరియాని కలుపుకొని బ్యాక్టీరియా దాంట్లో డెవలప్ ఇంకా 3 రోజులు చేసుకున్న తర్వాత తోటలో వాడుకోవచ్చు. మీకు బ్యాక్టీరియాకి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే అంత శుద్ధ అయింది. కెమికల్ అయినా కూడా మీకు దీంట్లో ఎటువంటి రియాక్షన్ జరగదు కాబట్టి బ్యాక్టీరియా కూడా దీంట్లో డెవలప్ అవుతుంది. బ్యాక్టీరియా చావడానికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. ఎప్పుడు మీకు కూల్ అయిపోయిన 8 రోజుల తర్వాత మాత్రమే అట్లాంటివి కలపాలి. అలాగే మన ఫస్ట్ వీడియోలో చెప్పినటువంటి అది ఉంది కదా, ద మోస్ట్ పవర్ఫుల్ ఫెర్టిలైజర్ అని చెప్పి, అది కూడా దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు. అది కూడా మీకు బై 5 లీటర్ దీంట్లో కలుపుకోవడం వల్ల మొత్తం టోటల్ అన్నీ తయారైపోతుంది. తయారైపోయిన తర్వాత ఈ మీరు మొక్కలకి వాడుకోవచ్చు. ఇది లైవ్ కూడా చూపిస్తాను, చూద్దరు కానీ. ఓకే, అదంతా వర్మీ కంపోస్టు. వర్మీ కంపోస్ట్ పైన మనం 28-28 వేస్తున్నాం. 28 అంటే ఒక బ్యాగ్కి 50 కేజీలు 28-28కి 3 అంటే 150 కేజీలు వర్మీ కంపోస్టు. సుమారుగా ఒక 1/2 కేజీకి సీవీడ్ ఎక్స్టెంట్ 1 కేజీ. దాని తర్వాత హ్యూమిక్ ఫ్లాక్స్ అది 1 కేజీ. ఇది అయిపోయిన తర్వాత ఇది 1 కేజీ. ఒక కట్టకి 3 కట్టలు అంటే 150 కేజీలు వర్మి కంపోస్టు, 50 కేజీలు 28-28, 1 కేజీఎం సీవీడ్ ఎక్స్టెంట్, 1 కేజీ హ్యూమిక్ ఫ్లాక్స్. ఇవి బాగా కలిపేసుకున్న తర్వాత దాంట్లో బెల్లం నీళ్ళు కొద్దిగా పోసి దీన్ని లాక్ చేసేయాలి. ఫస్ట్ కలిపే ఇట్లా బాగా మిక్స్ చేసుకోండి. 1-2 సార్లు ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే కనుక ఏదైతే రసాయనం ఆ మందులో ఉందో దీంట్లో ఉండి దీన్ని మనం అంతా క్లాత్ క్లోజ్ చేయడం వల్ల దాని యొక్క బాండింగ్ తెగిపోతుంది. రసాయన చర్య దీంట్లోనే జరిగిపోతుంది. దీంట్లో జరిగిన తర్వాత ఇక మనకు ఫీల్డ్ మీదకి వెళ్ళిన తర్వాత నేలకి ఎటువంటి హానికరం ఉండదు. డైరెక్ట్ హీట్, వాటర్ సాల్యుబుల్ డైరెక్ట్ హీట్ ఇది. ఇక మీరు ఇది వేసిన తర్వాత దీంట్లో మీకు అన్ని రకాలు కలిసిపోయినాయి. అట్లాగే దీంట్లో 28-28 నాకు అవసరం కాబట్టి నేను వాడుతున్నా. దీంట్లో మీరు ఏదైనా సరే అంటే సూపర్ కావచ్చు, డిఏపి కావచ్చు, ఎనీ టైప్ ఏదైనా సరే మీరు సేమ్ ఇట్లానే కలుపుకొని మీరు తయారు చేసుకోవచ్చు. బెల్లం నీళ్ళు కొద్దిగా చిలకరించాయా. అది ఆల్రెడీ బెల్లం మనం తయారు చేసుకున్న నీళ్ళు. ఎక్కువ పోయకూడదు, మళ్ళీ ఎక్కువ పోస్తే కింద జారిపోద్ది. లైట్గా ఆ తేమ ఆల్రెడీ వర్మీ కంపోస్ట్లో ఉంటుంది. మనం కొద్దిగా లైట్గా తడిస్తే చాలు. అది ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇదంతా మొత్తం కలిసిపోయి కలపండి. కలిపేసిన తర్వాత దీనికి గాలి ఆడకుండా కింద నుంచి పై వరకు మొత్తం కవర్తో క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత దీన్ని ఒక వారం రోజుల వరకు ఎటువంటి పరిస్థితులు లేకుండా ఇట్లా బాగా కట్టేసి మూత పెట్టేసి ఉంచేయాలి. ఉంచిన తర్వాత 7వ రోజుకి మీకు ఇట్లా పరదా ఓపెన్ చేయగానే ఎంత గాఢమైన స్మెల్ వస్తుంది అనమాట. చాలా పవర్ఫుల్ స్మెల్ వస్తుంది.
ఒక్కరోజు మీరు చల్లార్చుకొని పరదా తీసేసి ఒకరోజు చల్లబెట్టుకున్న తర్వాత మీరు డైరెక్ట్ మొక్కల దగ్గరికి వెళ్ళి వేసుకోవచ్చు. ఇది ఆర్గానిక్ టైప్లో, ఫుల్ ఆర్గానిక్ ఇది. అంటే ఆల్రెడీ మన బాండింగ్ మొత్తం ఇక్కడే తెంపేసాం. దీంట్లో కెమికల్ రియాక్షన్ అనేది భూమిలో జరగదు. ఆల్రెడీ దాని రియాక్షన్ అనేది దీంట్లోనే జరిగిపోతుంది కాబట్టి మొక్కకి ఎఫెక్ట్ అనేది కాదు, కానీ దీంట్లో కార్బన్ శాతం అన్నీ కలిసినాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ రకంగా గోనుల్లోకి ఎత్తేసుకున్నది పర్వాలా. లేకపోతే పరదా మొత్తం కింద నుంచి టాప్ వరకు అసలు దానికి గాలాడకూడదు. గాలాడకుండా ఫుల్గా ఆ గోను సంచుల్లోకి ఎత్తేసి మూట కట్టామా. ఈ రకంగా ఎత్తేసుకున్న తర్వాత గాలి ఆడకుండా బాగా టైట్ బిగిచ్చేసి వారం రోజుల వరకు దాన్ని ఏం డిస్టర్బ్ చేయకూడదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా సూపర్ కంటెంట్తో వస్తాను. దయచేసి నా వీడియో ఖర్చుతో కూడింది కాదు, అందరికీ తెలియాల్సింది. నేను ఇంత కష్టపడి చేస్తున్నా, నాకు చాలా బిజీ పనులు ఉన్నాయి, అయినా కూడా నలుగురికి ఉపయోగపడేది మనం చెప్పడం వల్ల నాకు మనసుకు సాటిస్ఫాక్షన్. సో నెక్స్ట్ కూడా చాలా మంచి కంటెంట్తో వస్తా. నేను చేసేది చాలా దగ్గరలు తిరిగా, చాలా రీసెర్చ్ చేస్తానండి. నేను సామాన్యంగా నాకు ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. నా పేరెంట్స్ నుంచి కూడా వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేసిన, ఇవన్నీ ఎందుకు నీకు, ఈ పనులన్నీ ఎందుకు అనే టైప్ అని అంటారు కదా ఎవరైనా పెద్దలు. కాకపోతే కొద్దిగా యూత్లో ఉన్నాం కాబట్టి కొన్ని రీసెర్చ్ చేసి అక్కడ ఇక్కడ తెలుసుకుని, సోషల్ మీడియా ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు, అన్నీ కనుక్కున్న తర్వాతే ఈ ఫార్ములాస్ నేను మీ ముందుకు వస్తున్నా. నెక్స్ట్ అదిరిపోయే కాన్సెప్ట్ వస్తా, చాలా తక్కువ ఖర్చుతో రైతుకు ఉపయోగపడేటువంటి ఫార్ములాతో మళ్ళీ వస్తా. మీకు చాలా బాగుందని చెప్పి దయచేసి ప్రతి రైతుకి అందజేయండి. ఇది ప్రతి రైతుకి గ్రూప్లో పెట్టండి. ప్రతి రైతు ఉపయోగించుకుంటేనే కదా దానికి తెలిసి వాళ్ళ యొక్క ఖర్చు తగ్గింది అనుకోండి, మనం గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిన అవసరమే ఉంటుంది. ఇంత సబ్సిడీలు తెచ్చుకుని ఇవి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా. సో మనం కూడా గవర్నమెంట్కి భారాన్ని తగ్గించిన వాళ్ళు అవుతాం, మన యొక్క భూమిని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, ఇది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.